పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్న ఒక 2 నెలల క్రితం ఆన్లైన్లో కొన్ని అరుదైన పువ్వులు ఉన్న మొక్కలు అని చెప్పి తెప్పించాను. చాలా దూరం నుంచి, ఇంచుమించు పంజాబ్ అక్కడి నుంచి తెప్పించాను అనమాట. అవన్నీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయంటే చాలా ఎండిపోయినట్టున్నాయి. వాటిలన్నిటిని ఓపెన్ చేసి ప్యాకింగ్ తీసి వేళ్ళన్నీ బయటకు వచ్చేలాగా చాలా చిన్నవి అనమాట, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా ఉంటాయి. వాటన్నింటి ప్యాకింగ్ ఓపెన్ చేసి వేర్లు బయటకు కనపడేలాగా ఒక టబ్లో పెట్టి మొత్తం ఎన్నో 10-12 మొక్కలు అవన్నీ ఫుల్ నీళ్లు పోసి ఉంచాను. ఉంచిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత అవి కొంచెం ఫ్రెష్గా అయినట్టు కనపడ్డాయి. తర్వాత తీసి పాటింగ్ చేసి అంతా చేశాను. అది చక్కగా బ్రతికాయి, పువ్వులు కూడా పూసాయి. నేను కూడా చాలా ఆనందపడ్డాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పనులు చేసేటప్పుడు ఈ వేళ్ళు నీళ్ళల్లో పెట్టడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మా స్టాఫ్ అనమాట. గమనించి వాళ్ళు ఏదో దాని గురించి క్వశ్చన్స్ అడిగారు. లేదమ్మా, ఆ వేళ్ళకి మట్టి లేకుండా కొంతకాలం బ్రతికేలాగా నీళ్ళలో పెడితే అవి ఆ నీళ్లు పీల్చుకుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత మనం సాయిల్లో పెడితే బ్రతుకుతాయి అని చెప్పాను. అయితే దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ చెట్టు, వేరులు, నీళ్లు వీటన్నిటికి కూడా ఆత్మీయ అర్థాలు చాలా ఉంటాయి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ యోబు గారు తనను తాను చెట్టుతో పోల్చుకుంటూ నా వేరుల చుట్టూ నీళ్లున్నాయి, నా కొమ్మల మీద మంచు ఉంది అని ఆయన మాట్లాడతాడు. అంటే ఆయన తనున్న పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి. అన్నిటినీ పోగొట్టుకుని తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఇతరులందరూ ఇతను ఏం పాపం చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చిందో అని తన వైపు వేలు చూపించి తన గురించి మాట్లాడేటప్పుడు తను ఎన్నో రకాలుగా బాధపడుతూ దేవుడు తనకి స్థితిని కలుగు చేసినందుకు రకరకాల విషయాలు మాట్లాడుతూ అందులో తన పూర్వపు స్థితి గురించి కూడా చెప్తా ఉంటారు ఆయన. ఆ పూర్వపు స్థితిలో తను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అందరి ఆశీర్వాదం నోచుకున్న వారిగా ఎన్నో రకాలుగా తాను ఎంతగా అభివృద్ధి చెందాడో, అందరూ తనను చూసినప్పుడు నేను కంటపడిన వారందరూ నేను ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నానంటే తను అటు ఇటు వెళ్ళేటప్పుడు తనను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈయనే కదా దేవుని యొక్క ఆశీర్వాదం ఇంతగా పొందారని అనుకోవటం. అదేవిధంగా నేను నడిచి వచ్చినప్పుడు అక్కడ పెద్దలందరూ ఏమి మాట్లాడకుండా వారి యొక్క నాలుక వారి అంగిలికి అంటుకుపోయిందంటే ఇక ఈయనొచ్చినాక మాట్లాడడం ఏం లేదు, ఆయన చెప్పిందే ఫైనల్ అనేలాగా పెద్దవారందరూ కూడా నన్ను చూసి లేచి నించుని నమస్కారం చేసేవారని రకరకాలుగా తన పూర్వపు స్థితి గురించి పునశ్చరణ చేసుకుంటా ఉంటారు యోబు గారు. ఆ పరిస్థితిలో ఆయన ఏమంటారంటే తనను తాను చెట్టుతో పోల్చుకుంటారు. చెట్టుతో పోల్చుకుంటూ నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించను అని ఉంటాయి. అంటే వేరుల చుట్టూ నీళ్లు వ్యాపించి ఉండటము అంటే దేవునితో సన్నిహితంగా ఉన్నవారు ఆయన యొక్క పుష్కలమైన సమృద్ధిని, ఆయన యొక్క ఆత్మీయతని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని బలమైన పునాది కలిగిన జీవితముగా అటువంటి వాళ్ళు ఉంటారు అని ఆయన చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొమ్మల మీద మంచు దేనికి సాదృశ్యం అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క చెట్లు ఆ ఆకుల మీద మంచు దేనికి ఆ ఉపమానంగా ఉంటదంటే అది ఒక తాజాదనానికి, ఎప్పుడు తాజాదనంతో పచ్చగా ఉంటాన్ని అది గుర్తు చేస్తూ ఉంటది. మనం కూడా ఇశ్రాయేలీల యొక్క అరణ్యయాత్రలు చూసినప్పుడు మన్నా కురిసినప్పుడు ఉదయకాలం దాకా ఆ మన్నా దేంతో కప్పబడి ఉండేది అంటే మంచుతో. మన్నా అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం అయితే మంచు అనేది దేవుని యొక్క ఆత్మకి సాదృశ్యంగా మనం చెప్పుకుంటాం. దేవుని యొక్క వాక్యము మనల్ని దేవుని యొక్క ఆత్మ నడిపించే విధముగా ఆ వాక్యం మనకి ఆయన అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్ముడు మనకి బోధ చేస్తూ ఉంటారని ఆ మంచుని ఒక ఆత్మకు సాదృశ్యంగా చెప్పబడతా ఉంటది. ఆ విధంగా ఇక్కడ చూస్తే ఈయన దేవుని యొక్క నడిపింపులో ఎంతో సమృద్ధిగా పచ్చగా ఎప్పుడు కూడా కళకళలాడేటట్లుగా నా జీవితం ఉండేది అని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, మనకి కీర్తన 1వ గ్రంథంలో కూడా ఉంటది. మనకి ఉంటది కదా, దుష్టుల ఆలోచన చొప్పున దానిలో దివారాత్రములు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ఎలా ఉంటారంటే వారు నీటి కాలవల యోరను నాటబడిన వారై ఆకు వాడకుండా తమ కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటారు. అంటే
ప్రతి చెట్టుకి ఒక కాలం ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకి అంటే మామిడి పండ్లకి వేసవ కాలం అని, సీతాఫలాలకి వర్షాకాలం అని, అలాగ రకరకాల కాలాలు. ఇప్పుడైతే సీజన్స్ తప్పించి అన్ని సీజన్స్ లో అన్ని పండ్లు దొరికేటట్లుగా మానవులు దేవుడు తమకిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటూ వారు సంతృప్తి పడి ఆనందపడుతున్నారు. అది వేరే విషయం. కానీ దేవుడు నియమించిన కాలాలు, ఆ సమయాలు అది ప్రకృతికి కూడా ఉంటది. కాబట్టి తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులాగా, నీటి ఓరన నాటబడినటువంటి చెట్టులాగా దేవుని ఆశ్రయిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు అలా ఉంటది అని చెప్పబడతా ఉంది. అదే మాట ఇర్మియా గ్రంథంలో కూడా మనకి చెప్పబడి ఉంటది. 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉంటుంది. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్తూ అతను ఎలా ఉంటా అంటే వాడు జలముల యొద్ద నాటబడిన ఒక చెట్టులాగా ఉంటాడని చెప్తా ఉంటారు. దానికి ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటది అని డిస్క్రైబ్ చేసుకుంటూ లాస్ట్ లో దానికి ఆ వచనపు ఆఖరి భాగంలో ఏమని ఉంటదంటే, వర్షము లేకపోయినను అది చింత నొందదు, కాపు మానదు అని ఉంటది. అంటే ఆ వేళ్ళు ఆ యొక్క నీటిలో ఉంటాయి, నీటి ఓరన ఉన్నటువంటి ఒక చెట్టులాగా ఉంటది. కాబట్టి ఆ వేళ్ళు నీళ్లు పీల్చుకుంటాయి. కాబట్టి అది వర్షం లేకపోయినా, ఒక సంవత్సరంలో వర్షం లేకపోయినా సరే దాని ఆకు పచ్చగానే ఉంటది. అది చింత పొందదు, కాపు కూడా మానదు. దానికి ఏ భయము లేదు. వెట్ట తగిలినా దానికి భయం ఉండదు అని అక్కడ ఉంటది. అంటే ఎంత అద్భుతంగా ఉందో. దేవునితో సన్నిహితంగా మెలిగే వారికి, దేవుని మార్గాలలో నడిచే వారికి ఏ విధమైనటువంటి కొదువ ఉండదు అని చెప్పబడతా ఉంటది. కానీ యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనకి 20వ వచనంలో చూస్తే గనక ఆయన శపించిన ఒక అంజురపు చెట్టు గురించి చెప్తూ, అది వేళ్ళు మొదలు అంటే ఆయన ఆహారానికి చూసి ఆ అంజూరపు చెట్టులో ఏమైనా ఫలాలు ఉంటాయా అని వెతుకుతారు. కానీ అది అంజూరపు పండ్లు కాయలు కాసేటటువంటి సీజన్ కాదు. కానీ ఆయన దేనికి వెళ్తారంటే అది ఫుల్ ఆకులతో ఉంటుంది. అంజూరపు చెట్టు గురించి చూస్తే అది పండ్లు ఫామ్ అయ్యే టైంలో ఫుల్ ఆకులతో ఉంటది. పండ్లు బాగా రైపైపోయి ఇక రాలిపోయే కాలంలో అప్పుడు దాని ఆకులంతా రాల్చేస్తుంది. కాబట్టి ఆకులు కలిగిన స్థితి అంటే సమృద్ధిగా ఉంది. కాబట్టి ఒకవేళ పండ్లు అంటే దానికి ఆకులు అడుగున పండ్లు ఉంటాయి అన్నట్టుగా వేషధారితనం అక్కడ ఏంటంటే ఒక ఆత్మీయ స్థితిని కూడా చూపిస్తా ఉన్నారు. అక్కడ మనము బాగున్నట్టుగా కనబడతాం, ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఎంతో ఉల్లాసంగా, ఏ కొదువ లేని వారుగా కనపడతాం. కానీ మన లోపల చూస్తే దేవుడు హృదయాన్ని లక్షించేవాడు. కాబట్టి ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తే గనక మన హృదయంలో ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టం లేనిది కనపడినట్లయితే ఎంత ఈ అంజరపు చెట్టులాగా ఆకులతో ఉన్నా సరే ఫలాలు ఆయనకి కనపడవు. ఫలాలు కనపడని వారు వేషధారితనంగా జీవిస్తున్నట్లు లెక్క. అందుకని ఆ అంజురపు చెట్టు యేసుక్రీస్తు వారి శాపానికి నోచుకుని అది అదే దారిలో సాయంకాలం అయినప్పుడు తిరిగి వస్తా ఉంటే శిష్యులు చూసి దాని గురించి చెప్తారు. అది వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒక్క రోజులోనే వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉంది అని చెప్తారు. ఇందాక మనం చూస్తే ఆ వేళ్ల చుట్టూ నీళ్లు ఉన్నాయి కాబట్టి దేవుని సమృద్ధికి గుర్తని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్క పూటలోనే మామూలుగా మనకి ఒక చెట్టు చనిపోవడం, చెట్టు నాశనం అయిపోవడం అంటే ముందు ఆకులు రాల్చేస్తుంది, తర్వాత స్లోగా దాని కాండం నెమ్మదిగా ఎండిపోద్ది. ఆ తర్వాత వేరు మాత్రం చాలా కాలం పచ్చగా అది బాగుంటది, జీవంతో ఉంటది. ఒక్కొక్కసారి ఆ వేరు నుంచి కూడా చిన్న చిగురు పుట్టొచ్చు. కానీ వేళ్ళు కూడా నాశనం అయిపోయేటంతటి అటువంటి పరిస్థితిని దేవుడు దేనితో కంపేర్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ అది ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టం లేని జీవితం. అటువంటి జీవితము క్షణకాలము కూడా పట్టదు దేవుని ఉగ్రత మన మీదకి రావటానికి. కానీ ఆ ఉగ్రత మన మీదకి రానియకుండా ఎప్పుడు కూడా పారే నీరు లాంటి దేవుని వాక్యము ఎప్పుడు మన చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంటానే ఉంటది. కానీ చదివే వాళ్ళం మాత్రం చాలా తక్కువ. మనకి లోకాసక్తులు ఎక్కువైపోయి దీని మీద ఏమాత్రం ధ్యాస ఉండదు. కానీ పారే నీరు లాంటి దేవుని స్వచ్ఛమైన మాటని మన హృదయంలో ఉంచుకోగలిగితే మనము ఎప్పుడు చూసినా దేవునికి ఫలాలు అందించే వారిగా ఉంటాం. ఇది పాత నిబంధన కాలంలో జలాల చెంత నాటబడిన వృక్షాన్ని దేవుని యొక్క సమృద్ధి లేని జీవితానికి సాదృశ్యంగా చెప్పబడింది. కానీ ఆ తర్వాత వచ్చిన అపోస్తలుల కాలంలో వారందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. యేసుక్రీస్తుతో పాటే జీవించారు. వాళ్ళు కూడా 3.5 సంవత్సరాల తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా చాలా హింసలకు
గురైపోయి చనిపోయారు. మరి వారి గురించి ప్రశ్నించే అన్యులు ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా వారు ఆ విధంగా హింస పొందారని. కానీ మన యొక్క ఫలము దేవుని దగ్గరికి మనం సమీపించినప్పుడు ఉంటది. ఆ కాలములో శరీరాభివృద్ధిని సూచనగా చూపిస్తూ యేసుక్రీస్తు వారు రావాల్సినటువంటి వంశము కాబట్టి దాని యొక్క డెవలప్మెంట్ అభివృద్ధిని ఆ రకంగా సూచించారు. యేసుక్రీస్తు వారు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తర్వాత ఇప్పుడు మన హృదయాల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు మన శరీరాభివృద్ధి మన చుట్టూతున్న పరిస్థితుల యొక్క దాని యొక్క సమృద్ధి కాదు, కానీ మనకు కావాల్సింది ఈ లోకములో ఎంతకాలం జీవించినా సరే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫలాలు అక్కడ ఉంటాయి. నీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అని యేసుక్రీస్తు వారు ఒకసారి చెప్తారంటే, నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు నీ ఫలం ఖచ్చితంగా పరలోకంలో అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన ఫలము చూసుకోవాల్సింది, మన వేళ్ల చుట్టూ నీళ్లు ఉంటే గనక ఫలము ఈ లోకంలో మనకు కనపడకపోయినా ఖచ్చితంగా దేవుని దగ్గర మన ఫలము దాచబడి ఉంటుంది. ఆ దాచబడిన ఫలము కోసం ఇప్పుడు వాక్యం అనే నీరు మన చుట్టూ ఉండగలిగేలాగా, మనలోకి ఇంకిపోయేగలిగేలాగా మనం అందరం కూడా ఆ రకమైన జీవితాన్ని జీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము చూసుకున్నాం తండ్రి, నీటి కాలవల ఎవరైనా నాటబడిన వారు ఎటువంటి వారి యొక్క కాలములో వారు ఫలిస్తారని. ప్రవ్వా, అటువంటి చెట్లయితే వర్షము రాకపోయినా చింత మానదు, చింత ఉండదు, కాపు మానదని చెప్పారు. కానీ ప్రవ్వా, ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ఆత్మని మాత్రం మేము కలిగి ఉండి మా వేళ్ల చుట్టూ వాక్యం అనే నీటిని దానిలో మేము మునగగలిగితే ప్రభా, మా ఫలం ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో మా ఫలాన్ని మేము చూసుకుని ప్రభా ఆనందపడటానికి నువ్వు ఈ లోకంలో ఇంకా మమ్మల్ని జీవింప చేశావని నేను ఎంతగానో సంతోషపడుతూ ఆ రకమైన ఫలింపు నాకు మాకందరికి దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.